అమెరికా కర్క్ దీవితో పాటుగా ఇరాన్‌లో ఎక్కడా దాడికి దిగట్లా. ఇది నేల మీద. పైనుంచి దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా పైనుంచి దాడులు చేసింది. అక్కడున్నటువంటి కీలకమైనటువంటి స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేసింది. వంతెనలను ధ్వంసం చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్‌లను ధ్వంసం చేసింది. కానీ భూమి మీదకి సైన్యం దిగట్ల. దిగితే చంపేస్తారన్న భయం. భూమి మీద కనుక సైన్యం దిగకుండా యుద్ధంలో విజయం అసాధ్యం. కాబట్టి దిగాలి. కానీ ప్రత్యక్షంగా అమెరికన్ సైనిక అధికారులు ట్రంప్‌కి చెప్పేశారు, దిగితే 100 మంది దిగితే 30 మంది బతుకుతారు, 70 మంది చచ్చిపోతారు. ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా నెతన్యాహుకు అదే చెప్పేశారు. కాబట్టి పైన అటాక్సే చేస్తున్నారు. పైన అటాక్స్‌లో మనం 1,00,000 కోట్ల నష్టపరచగలం గానీ 1,00,000 మంది ప్రజల్ని చంపలేము. అక్కడ సైన్యాన్ని చంపలేము. ఇది క్లియర్ పిక్చర్. ఇప్పుడు అందుకనినే ఆయుధాలిస్తే మేము ఇరాన్‌లోకి చొరబడతాం. ఆహారము, ఆయుధాలు, లాజిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ సరఫరా చేయగలిగితే మేము దూరతాం అని ఇరాక్‌లో ఉన్నటువంటి కుర్దులు, కుర్దిస్తాన్ కోరుకుంటున్నటువంటి వాళ్ళు, ఇరాకు, అమెరికా, టర్కీ, ఇదే ఇరాకు, ఇరాను, టర్కీ ఈ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళకి రెబల్స్‌గా ఉంటున్నటువంటి కుర్దులు, కుర్దిస్తాన్ కోరుకుంటున్న కుర్దులకి ఇప్పుడు అమెరికా ఆయుధాలు ఇచ్చింది. వాళ్ళు ఆ ఆయుధాలు తీసుకుని మొన్న స్పెయిన్‌లోకి మొరాకో బ్యాచ్ ఎట్లొచ్చారో అట్లాగే ఇప్పుడు ఇరాన్‌లోకి పెద్ద ఎత్తున చొరబడుతున్నారు కుర్దులు. ఆయుధాలతో కనబడ్డ ఇరాన్ సైన్యాన్ని కనబడ్డట్టు చంపేసి కొన్ని ప్రాంతాలలో గ్రిప్ తెచ్చుకుంటున్నారు అన్నటువంటిది ఫాక్స్ న్యూస్, అమెరికా అనుకూల మీడియాల అంతర్జాతీయ టీవీ ప్రొజెక్ట్ చేస్తుంది.